ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని తెలుసుకుందామండి. ఇది మనం రోజే చేసే పని అయినప్పటికీ మనకు దీని గురించి కొంచెం అవగాహన లేకుండా మనకేదో కన్ఫ్యూజన్ ఉండడము, దాన్ని పట్టించుకోకుండా వదిలేయడము జరుగుతూ ఉంటాయి. కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే మనకు అనుమానం ఉంటుంది, కానీ ఎవరిని అడగాలి తెలియక ఇక సరేలే అని అలా నడిపించేస్తూ ఉంటాం. అటువంటిదే మనకు సంధ్యాదీపము వెలిగించడము అనేది. అంటే సంధ్యాదీపము తప్పకుండా వెలిగించాలా, ఎందుకంటే మనకు లైట్లు ఉన్నాయి కదండి, మరి దీపం వెలిగించే అవసరం ఉందా అని కొంతమందికి అనుమానాలు ఉంటాయి. కాబట్టి అనుమాన నివృత్తి కోసం ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనకు ఆడవాళ్ళకే ఎక్కువ మటుకు మనము సాయంత్రం సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం. అయితే పూర్వకాలంలో అయితే సంధ్యాదీపం అంటే కరెంటు లేదు కాబట్టి సాయంత్రం అవుతూ ఉన్నదనగానే వాళ్ళు ఎక్కాలు దీపాలు అన్నీ శుభ్రం చేసి పెట్టుకొని అన్నీ వెలిగించి అన్ని రూములలో పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి లైట్లు ఉన్నాయి, కరెంట్ ఉంది కాబట్టి, ఎలక్ట్రిసిటీ ఉంది కాబట్టి స్విచ్లు ఆన్ చేస్తే వస్తాయి కదా, మరి దీపం కూడా మళ్ళీ దీపం వెలిగించాల్సిన అవసరం ఉందా అని కొంతమందికి డౌట్లు ఉంటూ ఉంటాయి. మరి కొంతమంది మంచిగానే దైవ ఆరాధన చేస్తూ ఉంటారు. దాదాపు అందరి ఇళ్ళల్లో కూడా దీపారాధన చేయడం అనేది అలవాటుగా ఉంటుంది. అయితే మరి ఖచ్చితంగా ఏ సమయంలో చేయాలి, ఎందుకు చేయాలి అనేది మనం తెలుసుకుందాం. అయితే సంధ్యాదీపము అనేది ప్రదోష వేళలో వెలిగించాలి. మరి ప్రదోష వేళలో ఎందుకు వెలిగించాలి అంటే, చీకటి పడుతూ ఉన్న సమయాన్ని అసురకాలం అంటారు. మనం అనే ప్రదోష వేళ అసురకాలం. ఈ అసురకాలంలో భూత ప్రేత పిశాచాలు అనేవి తిరుగుతూ ఉంటాయి. అయితే అవి ఎక్కడైతే దీపారాధన జరుగుతుందో ఆ దీపారాధన జరిగి ఉన్న ప్లేసులలోకి అవి చేరవు అసుర శక్తులు అనేవి. అందుచేతనే మన వాళ్ళు తప్పకుండా సంధ్యాదీపం వెలిగించాలని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే మనకు ఇంకా డౌట్ ఏంటి అంటే, ప్రకృతి పరంగా అప్పుడు చీకటి ఉంది కాబట్టి వస్తాయి, మరి ఇప్పుడు దీపం ఉంది కదా, ఉన్నప్పుడు వెలుగు ఉంది కదా అని ఒక అనుమానం వస్తుంది. అయితే ఇది మనము దీపాలు వెలిగించుకున్నప్పటికీ మన సాంప్రదాయబద్ధంగా మనము ఒక దైవారాధన అనేది మన దేవుడి పటమో విగ్రహమో ఉంటే దాని దగ్గర చేస్తూ ఉంటాం అన్నమాట. దానివల్ల కొంత శక్తి ఉంటుంది. ఆ నూనె చమురు అనేది కొంత పొగ రూపంలో వస్తుంది కదా, దాని ప్రభావం వల్ల కూడా మనకు ఈ అగరబత్తి కానీ వెలిగించడం అనేది ఉంటుంది. ఎందుకు ధూపము దీపము అనేది అంటే ఆ భక్తి దైవ శక్తి వల్ల వాటికి అర్పించినవి కాబట్టి వాటిలో నుంచి వచ్చే ఆ ధూపము దీపము నుండి వచ్చే ఏదైతే వెలుతురు కావచ్చు, ప్రకాశం కావచ్చు, పొగ కావచ్చు, అది మనకంతా ఇక్కడ ప్రసరించి ఆ దైవశక్తిని ప్రసరింపజేస్తుందన్నమాట వాటి ద్వారా. అందువల్ల ఇప్పుడు మామూలుగా వెలిగించుకునే లైట్లో అటువంటి దైవశక్తిని మనము ఇవ్వలేం కదా, కాబట్టి ఆ దీపం అనేది తప్పకుండా వెలిగించాలి. తప్పకుండా మనము అగరబత్తిని కూడా వెలిగించాలి. సాయంత్రం పొద్దున్న వెలిగించకపోయినప్పటికీ ప్రదోష వేళలో తప్పకుండా వెలిగించాలి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఇదండి అసలు విషయము. అయితే మరి ఇది కరెక్ట్ సమయం ఎప్పుడు వెలిగించాలి అంటే, మనకు సూర్యాస్తమయం అవుతూ ఉంది, ఇక మనకు తెలుస్తూ ఉంటుంది. మనమేమో వెలుతురు ఉన్నది సడన్గా చీకటి అవుతుంది.
ఆ తేడా ఎప్పుడు గమనిస్తామో ఆ సడన్గా చీకటి అయ్యేదానికన్నా ముందు మనం ఈ దీపాన్ని వెలిగించాలి. మనము ఆ టైంలో వెలిగించినప్పుడు ఏంటి అంటే చీకటి అయిపోయిన తర్వాత వెలిగిస్తాం. మనకు వీలు లేదు, వసతి లేదండి, ఏం చేస్తాము? ఉద్యోగాలు చేసి వచ్చి ఎప్పుడో వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు వెలిగిస్తాం 7కో 8కో. ఒక్కొక్కసారి ఇంకా లేట్ అయిపోయింది అని మానేస్తూ ఉంటాం. అయితే మనం ఎందుకు వెలిగిస్తున్నాము అనేది మనకు తెలిసి ఉండాలనే విషయంగా ఇది నేను మీకు తెలియజేస్తున్నా. ఇంట్లో ఎవరుంటే వాళ్ళు వెలిగించవచ్చు, దాంట్లో తప్పేం లేదు కదా. మగవాళ్ళు ఉంటే మగవాళ్ళు కూడా వెలిగించవచ్చు. ముందుగా వచ్చారనుకోండి, ఆడవాళ్ళే తప్పకుండా వెలిగించాలనేది లేదు. ఇది దైవారాధన చేయడం కాబట్టి ఎవరు ఆ సమయానికి ఎవరు ముందుగా వస్తే, కొంచెం పెద్ద పిల్లలు ఉంటే కూడా పిల్లలు కూడా వెలిగించవచ్చు. అయితే ఎప్పుడైతే మనం చూస్తూ ఉండగానే అప్పటిదాకా వెళ్తుంటుంది, సడన్గా చీకటి అవుతుంది, దాన్ని సూర్యాస్తమయ సమయం అంటాం. ఆ సమయానికి మనము ఆ పూర్తి వెలుగు పోకముందు మనం దీపారాధన చేయాలి. అప్పుడు దాని ఫలితం అనేది మనకు సరిగ్గా పొందగలుగుతాం. అందుకోసమే మనకు దీపారాధన చేయాలని చెప్తారండి. శుభం భవతు కళ్యాణి ఆరోగ్యం ధన సంపదం మమ శత్రు వినాశనం సాయం జ్యోతి నమోస్తుతే అని దీపం సాయంత్రం సంధ్యాదీపం వెలిగించిన తర్వాత ఈ శ్లోకాన్ని చదివి ఆ దీపానికి నమస్కరించుకోవాలి. అప్పుడు మనం ఆ ఫలితాన్ని పొందుతాం. ఇదండి విషయం. మీకు అందరికీ నచ్చింది అనుకుంటా, అనుమానం తీరింది అనుకుంటా. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.